బాబు మా చేతిలో లేదు, ఇది రాష్ట్ర ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టాల్సిన సమస్య కాదు అని చెప్పనుంటివి. లేకపోతే మేము వచ్చినాడే చేస్తాం, ఇప్పుడైతే చేయమనుంటివి కేంద్రంలో. మరి ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో మరి బీసీ రిజర్వేషన్లను ఎందుకు తొలగిస్తలేరు ముస్లింలే అనేది, మరి తెలంగాణకు ఎందుకు అంటే ఇక్కడో న్యాయం అక్కడో న్యాయం అనేది కూడా మరి ఎందుకు ఇవ్వలే? ముస్లింలకు ఆల్రెడీ 4% ఇచ్చినాం కదా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇక మళ్ళా ఈడబ్ల్యూఎస్ లో ముస్లింస్ ఉన్నారు కదా, ఈడబ్ల్యూఎస్ లో తుర్కోళ్ళకి ఆడిస్తాము, మళ్ళా ఈడ 4% బీసీఈ పెట్టి ఇది ఇస్తాము. రాజశేఖర రెడ్డి 5% ఇద్దాం అనుకుంటే 4% ఒప్పుకునే కదా అప్పుడు 50% సీలింగ్ పోతుందని. ఎంతగానో ఇస్తావు ముస్లింలకి మత ప్రాతిపదికన? చెప్పు అదే ఫిగరు, ఇగో అదే 4% వాళ్ళకు ఉంటది అని చెప్పు. నువ్వు ఏ లెక్క ప్రకారం ఇస్తావు అంటే ఇక బీసీలలోనే కలపాలనా? ఆయనకు సెపరేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన ఉంటది, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఉంటది, ఈడబ్ల్యూఎస్ 8% వాళ్ళకి 10% ఉంటది. మరి ఇక అందులో ముస్లింస్ ఉంటారు ఈడబ్ల్యూఎస్ లా. ఏది ఉన్నత వర్గ ముస్లింలలో కూడా పేదోళ్ళు పెట్టుకోవచ్చు. మరి మళ్ళా ఈడ వచ్చేసరికి 4% ముస్లింలు ఉండే మళ్ళా దూదేకుల ఈ నూర్ భాష ఈ కులాలు మొదటి నుంచి బీసీబీలో ఉండే. ఇలా దూదేకులకి ఇస్తేవి, బీసీఈలో 4% ఇస్తేవి, ఏది పస్బందా ముస్లింస్ కి. మళ్ళా ఆడ ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు తీసుకునే బట్టే. అంటే నీ ఉద్దేశం